హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న పెద్ది సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ పెద్ది సినిమా బుచ్చిబాబు సానా గారి డైరెక్షన్లో అయితే రాబోతుంది. ఈయన ఇంతకుముందు ఉప్పెన సినిమా అయితే తీశాడు. ఇక మన సుకుమార్ రైటర్గా దీనికైతే పనిచేశారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆ ట్రైలర్ చూసి ఎలా ఉంది, ట్రైలర్లో వాళ్ళు చూపించిన విశేషాలు ఏమి, అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సుకుమార్ రైటింగ్ ఫ్రెండ్స్, బొమ్మని కానీ నైస్ షాట్, నైస్ 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 షాట్. కుస్తీ నా పొగరు ఆకాశం నుంచి జాన్వి జాన్వి పాప సుక్కి వెనక్కి పూట విజయనగరంలో రాలి పడినది. ఓకే, పేలింది సాన్నే గాని పొక్కలోని కబుర్లు చెప్పకు నాకు. ఓకే, కూల్, బాగానే ఉంది ట్రైలర్. చంబక్ చంద్ర, జాన్వి అసిస్టెంట్ అనుకుంటా. కన్నడ శివన్న. ఓ మున్నాబాయ్ తెలుగులో ఎలా చేస్తారో చూడాలి ఫ్రెండ్స్. హిందీలో అయితే బాగా చేశాను బీజాపూర్లో. పొలిటికల్ డ్రామా కూడా ఉంది ఇందులో. 2 రూపీస్, 2 రూపాయలు. వాడికి ఆట ఆడటమే తెలుసు, మనకు ఆట ఆడించడం కూడా తెలుసు. ఎక్కడ ఈ ఆటకు నా కొడుకో మాటలతో కాదు. శవం ఏది ఫ్రెండ్స్, అంటే శవం కనిపిస్తుంది అక్కడ. ఓకే, క్రాస్ ఓవర్ అథ్లెటిక్. ఓ, ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాడు క్యారెక్టర్. లొకేషన్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. ఓకే, ఢిల్లీ ఎర్రకోట దగ్గర కూడా తీశారనమాట షూటింగ్. ఓకే, ఈ షాట్ మాత్రం చాలా హైలైట్ ఫ్రెండ్స్, చాలా హైలైట్ ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ట్రైలర్ అయితే పిచ్చిగా నచ్చింది నాకు. మీకు ఎలా ఉంది అనేది కింద కామెంట్లో రాయండి. ఇక ట్రైలర్లో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, ఈ సినిమాకి పుష్ప సినిమాకి ఒక పెద్ద పోలిక అయితే ఉంది ఫ్రెండ్స్. పుష్ప సినిమాలో హీరో కూడా కూలీ నుంచి ఒక డిక్టేటర్ స్థాయికి అయితే ఎదిగినట్లు సుకుమార్ చూపించారనమాట ఆ సినిమాలో. అదేవిధంగా వాళ్ళ శిష్యుడు బుచ్చిబాబు సానా వలస కూలీ నుండి ఇండియా తరపున ఒలింపిక్స్లో పాల్గొనే ఆటగాడి వరకు చూపించాడు. ఇక్కడ 2 క్యారెక్టర్లు కూడా కూలీ పని చేసే దగ్గర నుంచి ఒక స్టేజ్కి ఎదగడం అయితే చూపించారు ఫ్రెండ్స్. ఈ రెండిట్లో సినిమాలో ఒకే కామన్ పాయింట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ట్రైలర్ చూస్తున్నట్లయితే ఈ మూవీలో పెద్ది వలస కూలీగా కొండ కింద నుంచి, అంటే అక్కడ ఒక ఊరు ఉంటుందన్నమాట, కొండ కింద నుంచి పైకి ఎక్కి విజయనగరం జిల్లాలో, అంటే విజయనగరం టౌన్కి వచ్చినట్లుగా ఇందులో చూపించారు ఫ్రెండ్స్. ఇక ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ నాకు అనిపిస్తుంది వమన్ ఇరానీ క్యారెక్టర్. ఈయన ఇండియాకు సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్ అయి ఉండొచ్చు. ఇంకా అంతలో పెద్ద స్థాయికి ఎదిగి ఒలింపిక్స్ ప్లేయర్ని సెలెక్ట్ చేసే సెలెక్టర్గా కూడా అయి ఉండవచ్చు. ఆయన టాలెంట్ ప్లేయర్స్ను వెతుక్కుంటూ విజయనగరం వచ్చింటాడు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అక్కడ పెద్ది ఆడే గేమ్స్ అవన్నీ చూసి ఆయన ట్రైనింగ్ ఇచ్చి ఒలింపిక్స్కి పంపిస్తాడు అని నేను అనుకుంటున్నా. ఇక ఈ షాట్లో ఉమెన్ ఎర్రది క్రాస్ ఓవర్ అథ్లెటిక్ అని గట్టిగా అడుగుతున్నాను ఫ్రెండ్స్. క్రాస్ ఓవర్ అథ్లెటిక్ అంటే ఏమంటే
ఒలింపిక్స్లో వేరు ఆటలలో పాల్గొనే వాడిని క్రాస్ ఓవర్ అథ్లెటిక్స్ అంటారు ఫ్రెండ్స్. అంటే 1 లేదా 2 ఆటలను ఒలింపిక్స్లో ఆడితే అటువంటి ప్లేయర్ని క్రాస్ ఓవర్ అథ్లెటిక్ అంటారు. రామ్ బుజ్జి ఈ క్యారెక్టర్లో మనకి దివేంద్ర శర్మ నటించాడు. ఈయన మిర్జాపూర్ సినిమాలో వెబ్ సిరీస్లో అయితే ఇంతకుముందు నటించాడు. చాలా మంచి యాక్టర్ ఈయన ఒక పొలిటీషియన్ కొడుకు అయి ఉండొచ్చు. వీళ్ళిద్దరికి క్లాస్ అనేది ఇక్కడే జరుగుతుంది ఫ్రెండ్స్. జాన్వీ కపూర్ విషయానికి వస్తే ఈమె ఒక పొలిటికల్ లీడర్ కూతురని చెప్పి మనకి ఇక్కడైతే రివీల్ అవుతుంది ఫ్రెండ్స్. బుచ్చిబాబు సానా కూడా మనకు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. వాళ్ళ నాన్న పార్టీ కోసం ప్రచారం చేస్తూ ఉంటుంది ఈమె. వాళ్ళ నాన్న పేరు అయితే ఇక్కడ రివీల్ చేశారు ఫ్రెండ్స్. సుభద్ర రాజు అని ఆయన వాళ్ళ డాడీ క్యారెక్టర్. కానీ పాంప్లెట్లు అయితే చూపించాడు కానీ ఆయన ఫేస్ని అయితే రివీల్ చేయలేదు. అది సినిమాలోనే చూడాలా. ఇక ఈమె క్యారెక్టర్ని అయితే చాలా రఫ్గా పక్కా పల్లెటూరు మాస్గా అయితే ఇందులో చూపించాడు ఫ్రెండ్స్. విజయనగరంలో 2 కుస్తీ టీంలు ఉన్నట్లున్నాయో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇందులో ఒక టీం కోచ్గా కన్నడ సూపర్ స్టార్ శివన్ ఉంటే, ఇక 2వ టీం కోచ్గా మన అజయ్ ఘోష్ గారు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ షాట్లో మనం చూసుకున్నట్లయితే పోలీసులు కూలీలు కొడుతున్నారు ఫ్రెండ్స్. అలాగే గవర్నమెంట్ ప్రాపర్టీని నాశనం చేస్తారా అని చెప్పి ఒక డైలాగ్ కూడా మనకి ట్రైలర్లో అయితే వినిపిస్తుంది. రామ్ చరణ్ అలాగే కొంతమంది రైలు పట్టాలు తగలబెట్టడం మనం ఈ సీన్లో చూడొచ్చు. జగపతి బాబు ఆ టైంలోనే డేంజర్ అని చెప్పి రెడ్ ఫ్లాగ్ చూపిస్తుంటారు. అప్పుడు మన మహేష్ చూసి ఇక డేంజర్ అని చెప్పేసి లోకో పైలట్లు చెప్తారు. ఈ షాట్ మనకు పెద్ద స్టార్టింగ్లోనే మనకు ఈ సీన్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ప్రాపర్టీ డ్యామేజ్ చేసినందుకు కానీ పోలీసులు కొడుతూ ఉండొచ్చు. బుచ్చిబాబు సానా గారు అయితే చాలా బాగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్. దీంట్లో కావాలనే కొన్ని క్లూస్ దాచారనిపిస్తుంది. అందులో ఒకటి పెద్ది ఇంతకుముందే ఢిల్లీ వెళ్ళాడు కదా ఫ్రెండ్స్. మనం అక్కడ చూసాము. అక్కడ ఢిల్లీకి ఎందుకు వెళ్ళారో, అక్కడికి వెళ్ళి చెరుకు బండి మిషన్ ఎందుకు పెట్టుకొని అక్కడ ఉంటున్నాడు, గవర్నమెంట్ అధికారులను కలిసేందుకు అర్జీని తీసుకెళ్తాడు కదా, అక్కడ కూడా మనం ఈ షాట్లో చూడొచ్చు. అర్జీలు ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడున్న పోలీసులు కూడా కొడుతున్నారు రామ్ చరణ్ని. అలా ఎందుకు కొడుతున్నారు అనేది అయితే ఇక్కడ రివీల్ చేయలేదు. చరణ్ ఒక స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి లోకల్గా ఉండే పొలిటీషియన్స్ ఏమన్నా అతన్ని గేమ్లో ఆడనీకన్నా చేస్తుంటే అర్జీ ఇవ్వడానికి వెళ్తున్నాడా ఏంటి అనేది మనకు ఇక్కడ ఒక డౌట్ అయితే వస్తుంది. చూద్దాం. క్యారెక్టర్ విషయానికి వస్తే ఆయన ఒక కాళ్ళ మీద పడుతున్నట్లు మన ట్రైలర్లో క్లియర్గా చూస్తున్నాం ఫ్రెండ్స్. ఆయన ఆ కాళ్ళ మీద ఎందుకు పడ్డాడు, ఆ మనిషి ఎవరు అనేది కూడా ఇక్కడ రివీల్ చేయలేదు. ఇక ట్రైలర్లో చూసుకుంటే క్రికెట్ ఆడే షాట్స్ ఉన్నాయి, రెజ్లింగ్ షాట్స్ ఉన్నాయి, కానీ రన్నింగ్ షాట్స్ ఎక్కడా పెట్టలేదు ట్రైలర్లో. ఒక పిల్లవాడి దగ్గర మీ ఫేవరెట్ రన్నర్ ఎవరు అంటే పెద్ది అని చెప్పి చెప్పించారు, కానీ రన్నింగ్కి సంబంధించినటువంటి షాట్స్ అయితే ఎక్కడా పెట్టలేదు ఫ్రెండ్స్. మనం సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నట్లు చరణ్ కాలు నిజంగానే కట్ అయిందా, అలా కట్ అయితే పారా ఒలింపిక్స్లో పాల్గొనాలి. అలా పారా ఒలింపిక్స్లో పాల్గొన్నప్పుడు షాట్స్ కానీ పెడితే ట్రైలర్లో ఉండే సస్పెన్స్ మిస్ అవుతుంది అని చెప్పి బుచ్చిబాబు సానా గారు ఏమన్నా దాచారా, ట్రైలర్లో అయితే దీన్ని చాలా తెలివిగా హైడ్ చేశాడు ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా మనబొమ్మ 143 ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ లైకు కామెంట్ పెట్టి నా ఛానల్ ఎదగడంలో మీరు నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ నా ధన్యవాదాలు.